కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేణు యాదవ్ అన్నారు. కొత్తగూడలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కొత్తగూడ మండల కేంద్రానికి రెవెన్యూ భూమి అవసరమని గుర్తించి 15 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వే చేయించి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ క్రమంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుని రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కనే రైతు వేదికను కూడా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అప్పుడు రాని ఫారెస్ట్ అభ్యంతరాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయని ఆయన కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఆ దూరదృష్టితోటే ఈ రోజు వరకు కొత్తగూడ గంగారం మండలాలు ఇంకా ఆ రోజు మొట్టమొదటి అడుగుతోటే ఈ రోజు అభివృద్ధి చెందినాయని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి పక్షాన. అదేవిధంగా ఆ రోజు ఇక్కడ కొత్తగూడ పోలీస్ స్టేషన్ కావచ్చు, 1,50,00,000 కోటి రూపాయలతోటి ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు మరి మంజూరు చేసి మండల పరిషత్ కార్యాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2018లో సారు పరాభావం చెందిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఇక్కడ ప్రతిపక్షంలో కానీ ఇప్పుడు అధికారంలో కానీ ఇదే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఆనాడు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ఎమ్మెల్యే కొనసాగిళ్ళు ఈరోజు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. మండలానికి మీ విజన్ ఏది, మీరు ఇచ్చిన అభివృద్ధి ఏందని మేమే ప్రశ్నిస్తూ ఉన్నాం బలంగా. 2 సంవత్సరాలు అధికారంలో పెట్టుకొని కూడా టీఆర్ఎస్ పార్టీల ప్రతిపాదనలు పంపిన పనులనే ఇంకా పూర్తి చేయలేదు. మీరు ఇప్పటికి కూడా 1 కిలోమీటర్ బీటీ రోడ్డు పలానా గ్రామంలో పోసిరని చెప్పగలుగుతారని మేము ప్రశ్నిస్తాను. అభివృద్ధి చేసిన 100 కోట్లు అని అంటున్నారు కదా,